ఇక సీఎంఆర్ఎఫ్లో అక్రమాలకు చెక్ అంటూ నిధులు దుర్వినియోగం కాకుండా సీఎంఓ చర్యలు, దొంగ బిల్లులు అరకట్టేలా ప్రజాప్రతినిధులకు సూచనలు అంటూ పోర్టల్లో అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా డిజైన్, ప్రతి దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్, అంటే దరఖాస్తు సదరు ఆసుపత్రికి మెయిల్, వారు సర్టిఫై చేశాకే స్క్రూటినీ కంప్లీట్, అప్లికేషన్తో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్, చెక్కు పైన అకౌంట్ నెంబర్, బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డిసిషన్ అంటూ అప్పుడు ఎన్నో చెక్కులు. హరీష్ రావు పిఏ ఒక దొంగ సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఇటు అటు మార్చుకున్నాడు, ఎన్నోసార్లు ఆ చెక్కులు విడ్రా చేసాడని చెప్పి మనకు ఎన్నోసార్లు వార్తలు వచ్చినాయి. అవి ప్రూఫ్స్తో సహా చూపించినాం కూడా, మనం ఇక్కడనే ప్రూఫ్స్తో సహా చూపించినాం. అది హరీష్ రావు చెప్తేనే చేసిండా, లేకపోతే వానంతల వాడి చేసిండా, మరి చేస్తే హరీష్ రావుకి తెలియకుండా జరిగిందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడినాం గతంలో. కానీ ఇక్కడ ఇప్పుడు అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా వాళ్ళు ఏమంటారంటే ఆ పోర్టల్ అన్నట అలర్ట్ పేజీ డిస్ప్లే అయ్యేలా డిజైన్ చేసిరట. పైగా ప్రతి దరఖాస్తుకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుకి అట్లే ఆసుపత్రికి కూడా మెయిల్. ఇది బెస్ట్. ఇక అసలు ఏ లొలి లేదు, ఏ పంచాయతీ లేదు. ఇక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇట్లా ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే ఇట్లా ట్రాన్స్పరెన్సీ పెట్టురు. ఎవడద్దన్నాడు? వారు సర్టిఫై చేశాకే స్క్రూటినీ కంప్లీట్. వాడు ఓకే చేయాలి, హాస్పిటల్ ఆడు సర్టిఫై చేసేయాలి. అవును, ఎస్ ఈ పేషెంట్ మా హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు, ఈ పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఎస్ ఈ పేషెంట్కి ఇంత బిల్ అయిందని చెప్పి వాళ్ళు సర్టిఫై చేయాలి. ఎందుకంటే మధ్యలో ఎవడో దాన్ని మార్చకుండా, ఎందుకంటే దొంగ బిల్లులు పెట్టుకొని దోసుకుంటారని చెప్పి అన్నారు కాబట్టి. అప్లికేషన్తో లబ్ధిదారుడి బ్యాంక్ పాస్బుక్ అటాచ్, చెక్కు పైన అకౌంట్ నెంబర్ అంటూ ఇది ఇంకా బెస్ట్గా. ఈ అకౌంట్ నెంబర్ ఉంటే ఏంటంటే ఈజీగా ఏ అకౌంట్ నెంబరు ఈ లబ్ధిదారు ఎవరైనా చెక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ అకౌంట్ నెంబర్ దొరికిందనుకో, అకౌంట్ నెంబర్ ఉంటే క్లారిటీగా ఆ లబ్ధిదారు ఎవరో తెలుస్తుంది. పోతే అది డైరెక్ట్గా ఆ బెనిఫిషరీకే రీచ్ అవుతుంది, బెనిఫిషరీకే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చెక్కు పైన కూడా అకౌంట్ నెంబర్ వేస్తారట. ఇక బీఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమాలతో డిసిషన్ అంటూ ఇప్పుడు మొత్తానికి ఆ పోర్టల్కి సంబంధించి సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ పేజ్లో కొంత ఆ పేజ్ డైరెక్ట్గా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిరట. ఇగో ఇది ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ దాంట్లో ఇగో హాస్పిటల్స్ ఏమో లాగిన్ అవ్వడానికి ఇక్కడ హాస్పిటల్స్ లాగిన్ అవుతాయి. ఇందులో వాళ్ళు ఏదైనా వాళ్ళ డేటాకి సంబంధించి అలా పోర్టల్లో అప్లోడ్ చేయడానికి లేదా వాళ్ళు సర్టిఫై చేయడానికి. అఫీషియల్స్ అంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ లాగిన్ అవుతారు. ఇది పేజ్. ఇది ఇగో సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం నిరుపేదల కోసం అంటూ అందులో అవినీతి నేరమే కాదు పాపం కూడా. 100% పాపమే. ఇది 100% పాపమే, అందుకే చేయకూడదు. అయితే ఇక్కడ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ స్కానర్ కూడా పెట్టండి. ఇలా ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఎవరికన్నా డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, సీఎంఆర్ఎఫ్ అకౌంట్ డీటెయిల్స్, అట్లే ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే పేమెంటు, అంటే మనం ఇవ్వాలనుకుంటే ఉంటారు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అరే పేదోళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పోతున్నాయి, ₹1,00,000, ₹60,000, ₹50,000, లేకపోతే ₹2,00,000 వాళ్ళకి ట్రీట్మెంట్కి అందుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి మేము కూడా ఇంత సాయం చేస్తామని కొంతమంది సీఎంఆర్ఎఫ్కి రిటర్న్ చేస్తుంటారు. కొంతమంది కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు ₹1 కోటి, ₹2 లేకపోతే ₹2 కోట్లు ఇట్లా కొంత ఈ స్కానర్కి పంపిస్తారని చెప్పి ఇలా డేటా పెట్టుకున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇగో అప్పీల్, ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అప్పీల్, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అప్పీల్. మై సిన్సియర్ అప్పీల్ టు ద సిటిజన్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్ ఈజ్ టు కంట్రిబ్యూట్ generously to the Chief Minister's Relief Fund, Telangana, to assist those severely impacted by recent heavy rains and floods. Your help will supplement the government's efforts. Your support will help the government to rebuild roads and other infrastructure and bring life to normalcy where floods have created unpredicted damage అని చెప్పేసి ఇక్కడ మొన్న జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితులు, లేదా అనుకోని పరిస్థితులల్లో అన్ఫార్చునేట్గా జరిగినటువంటి ఆ ఫ్లడ్స్కి సంబంధించినటువంటి అప్పీల్ ఆ రోజు పెట్టి సంతకం పెట్టి ఇందులో అప్పీల్ పెట్టిండు. సో మేము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ లేదంటే ఇంకా అసిస్ట్ చేయడానికి, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మేము మళ్ళీ రోడ్లు అవన్నీ కట్టాలంటే కొంత అవసరం అవుతుందని చెప్పి ఇక్కడ వీళ్ళు అప్పీల్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఇది సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన పేజ్. సో అక్రమాలు ఉండవట. ఇక చూద్దాం, ఇంకా అక్రమాలు ఇంకా ఈ మధ్యలో బ్రోకర్ గాలు నీకెందుకు మేము చెక్ ఇప్పిస్తాం, నీకెందుకు అప్లికేషన్ మేము చూసుకుంటాం, 30,000 బిల్ అయిందా దీన్ని 50,000 ఇద్దాం, 10,000 తీసుకుందాం, ఇట్లాంటి కొన్ని వినపడుతుంటాయి కదా. సో అవి తగ్గించడానికి చేస్తున్నాం అంటా ఉన్నారు. సో ఇంకా ఎవరికైనా జరిగితే నాకు చెప్పండి ఒకసారి.